ట్రాక్ నిర్మాణం అనేది చూపెట్టుకుంటూ మీకైతే జక్కపూర్ చెరువు దగ్గర వస్తానికి జక్కపూర్ నుండి ఈ వీడియో స్టార్ట్ చేసుకుందాం. ప్రస్తుతానికి జక్కపూర్ చెరువు దగ్గర పరిస్థితి ఎలా ఉంది, కొంచెం చెరువుకు మధ్యలో అటు అక్కడికి ఇక్కడికి మధ్యలో ఈ ట్రాక్ నిర్మాణం అవుతుంది. అండ్ ఈ గాజుల మార్చిపూర్ ఒకటి, ఇప్పుడు ఇక్కడ ఒకటి మనం చూసుకున్నది. ఇక్కడ తీసిరు కొంచెం తీస్తే మొత్తం వాటర్ ఇక్కడ సైడ్ ఉన్నాయి. కింద ఇది ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఇది బాగుంది, బ్రిడ్జ్ అయితే బాగుంది. ఇది బ్రిడ్జ్ నిర్మాణం అయితే బాగానే ఉంది, కానీ నాకు ఒకటి ఇక్కడ అంత తోలుస్తలేదు. ఎందుకంటే ట్రాక్ నిర్మాణం అనేది కిందికెళ్ళి వస్తుంది, మనకు ముందుకు కిందికెళ్ళి వస్తుంది. కానీ ఈ బ్రిడ్జ్ అనేది హైట్ లేపుతురు. మరి ఆ మధ్యలోకి ఇట్లా ట్రాక్ నిర్మాణం జరిపిస్తారా మరి ఎట్లా అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం కదా, ఆ అప్డేట్స్లో మనం చూసుకుందాం. మనము కంపల్సరీ మిస్ అవ్వద్దు, ఎవరు కూడా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా పిన్ టు పిన్ ఖచ్చితంగా మంచి సమాచారం అందిస్తున్నా. ఏంటంటే ప్రతి ఒక్కరికి మన రైల్వే ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది, ఎట్లా జరుగుతుంది, త్వరలోనే మనకు వేములవాడకు రైల్వే ప్రయాణం ఉంటుందా అనేది మనము ఈ వీడియోస్లో తెలుసుకుందాం మనము. ఎందుకంటే వేములవాడకు రైల్వే లైన్ కంప్లీట్ అయింది అని అంటే, రైల్వే ప్రయాణం స్టార్ట్ అయింది అని అంటే అందరికీ బెటర్. ఎందుకంటే సిద్దిపేట నుండి వేములవాడకి వెళ్ళాలన్నా, సికింద్రాబాద్ నుండి వేములవాడకి వెళ్ళాలన్నా, మన వేములవాడ అనేది మన రాజరాజస్వామి దేవాలయం ఖచ్చితంగా మంచి డెవలప్ అవుతుంది. అంటే ఇప్పటికీ డెవలప్ కాలేదని కాదు, ఇంకా భారీ ఎత్తున డెవలప్ అవుతుంది. సరే, ఇప్పటివరకు అయితే మనం ఈ జక్కపూర్ చెరువు దగ్గర నుండి మనకు ముందుకు ఎంత మన చిన్నలింగపూర్ సైడ్ ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఏ ప్రాసెస్ స్టార్ట్ చేసినా కానీ వాస్తవానికి మెచ్చుకోవాల్సింది డ్రైవర్లని. ఇది ఎంత హైట్ ఉంది అని అంటే, అక్కడ మన బ్రిడ్జ్ దగ్గర నుండి చూసుకున్నట్టయితే బాగా హైట్ ఉంది. నిజంగా డ్రైవర్ల వాళ్ళ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈటర్న టర్న్ తీసుకోవాలి. అబ్బబ్బబ్బో, నిజంగా డ్రైవర్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. నిజంగా ఇంత హైట్లో ఉంది, మళ్ళీ ఇంత హైట్ నుండి వెహికల్స్ రావాలంటే హ్యాట్స్ ఆఫ్ నిజంగా డ్రైవర్స్కి. జక్కపూర్ చెరువు దగ్గర బ్రిడ్జ్ దాటగానే మనకి ఇక్కడ ఒక కెనాల్ కనబడింది. బాగుంది కెనాల్, చాలా పెద్ద ఉంది కెనాల్. ఈ కెనాల్ అనేది ఎట్లా నాకు తెలిసి ఇది ఒక పైప్ లైన్ వేస్తారు కావచ్చు, పైనకి పైప్ లైన్ సెట్ చేసి వేస్తారు కావచ్చు, లేదంటే ఎట్లా కడతారో దీన్ని ముందు వీడియోస్లో మనం చూద్దాం. ఇది కూడా కానీ కొన్ని మిస్టరీ ప్లేసెస్ కనబడుతున్నాయి నాకు. మనం ట్రాక్ పట్టుకొని వెళ్తూ ఉండగా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తూ ఉండగా కొన్ని మిస్టరీ ప్లేసెస్ కనబడుతున్నాయి. మిస్టరీ ప్లేసెస్ ఏంటంటే తర్వాత తెలుసుకోవాలని నాకు ఒక కుతూహలం, ఆతృత బాగుంది నాకు. అదే ముందు వీడియోస్లో మనం తెలుసుకుందాం. అక్కడ మంచి పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మంచి సమ్మర్ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు అక్కడ. సరే, ముందుకెళ్దాం. ఇంతకుముందు కెనాల్ ఉంటాయి కావచ్చు ఇక్కడ సైడు, వాటర్ ఆ కెనాల్ నుండి మనకు వాటర్ వెళ్తున్నాయి, ఇక్కడ సైడ్ వెళ్తున్నాయి. ఇది ఇక్కడ ఒక కుంట ఉంది కదా మనకు, ఇంతకు మనం ఒకసారి చూసుకున్నాం. ఆ కుంట అది ఆ కుంటలోకి వెళ్తున్నట్టు బాగానే వస్తుంది వాటర్ పుష్కలంగా. ఈ కుంట ఏదైతే ఉందో, ఈ కుంటలకు మనం ఇంతకుముందుకు ఒకసారి వీడియో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనకి ఈ కుంట దగ్గర వాటర్ మొత్తమే లేకుండే. ఇప్పుడు ఈ కెనాల్ వాటర్ వదలడం వల్ల మనకు పుష్కలంగా వాటర్ వస్తుంది. వీళ్ళకి దగ్గర ఏవైతే మనం బావులు కానీ బోర్లు కానీ ఏవైతే ఉంటాయో మంచిగా ఫుల్గా వస్తాయి. ఫుల్గా వస్తే పంటలు కూడా డైరెక్ట్ ఊరుకుంటారు. ఎందుకంటే దీనికి వెళ్ళి కూడా మోటార్ వేసుకొని పారించుకుంటారు. దీనికి వెళ్ళి కూడా ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఈ కుంట వరకు మనకు మొత్తం డౌన్కి వచ్చింది, కానీ ఇక్కడి నుండి మళ్ళీ హైట్ పెరుగుతుంది. మనకి ఈ కుంట నుండి హైట్ పెరుగుతుంది. ఇదే హైట్లో ఈక్వల్ హైట్లో మనకు చిన్నలింగపూర్ వరకు ఇట్లా ఉంటుంది కావచ్చు. ఒకసారి మనం ఈ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనకు జిల్లాలో అగ్రికల్చర్ కాలేజ్ ఉందో దానికి ఆపోజిట్లో, అంటే దానికి దగ్గరలో మనకి ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ దగ్గరలో ఈ మట్టి పోస్తారు. మన జిల్లాలో జక్కపూర్ చెరువు దగ్గర అయితే మట్టి తీస్తారో ఆ మట్టి ఇక్కడ మొత్తం పోసుకుంటూ వస్తున్నారు.
ప్రస్తుతానికి ఇప్పుడు మనం అంటే దానికి అగ్రికల్చర్ కాలేజీకి అపోజిట్లోనే మనం నడుస్తున్నాం ఇప్పుడు. ఈ ఈ అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర నుండి నాకు ఈ రోడ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇది చిన్న లింగపూర్ దాకా మొత్తం ఇట్లా రౌండ్గా వస్తుంది. యా 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 పడతాను ఏంది గొప్ప పోతా ఉంటే అమ్మో. ఈ రోడ్ అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే రేపు ఒక రోజున రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ నుండి ట్రైన్ జర్నీ చేస్తే మాత్రం ఆహా ఆనందం వేరు. నిజంగా మస్తు ఉంటుంది ఆనందం అది. ఎందుకంటే ఇంచుమించు ఇక్కడ నుండి చూస్తే మనం అక్కడ చివరి వరకు స్టార్టింగ్ ఇంజన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇంజన్ నుండి చివరి పోగి మాత్రం మస్తు కనబడుతుంది, ఎక్సలెంట్ కనబడుతుంది. ఇక్కడ నుండి చూస్తే మాత్రం ఇక్కడ పచ్చడి పొలాల మధ్యలో మంచి జర్నీ చేయొచ్చు. ఇక్కడ బైక్ జర్నీ మాత్రం వస్తుంది. ఇక్కడ సూపర్ కనిపిస్తుంది. చాలా చిన్నలింగపూర్ దగ్గర మనకు రైల్వే స్లీపర్స్ ఎట్లా వేస్తారు అంటే నాకు డౌట్ ఏంది అని అంటే ఇక్కడ బాగా హైట్ ఉంది, విభత్సమైన హైట్ ఉంది. ఇక్కడ రైల్వే స్లీపర్స్ ఎట్లా రైల్వే ట్రాక్ నిర్మాణం ఎట్లా జరుగుతుంది మనం ముందు వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఏంటంటే అది ఒక మంచి కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఇంత హైట్లో నిర్మాణం అనేది ఎట్లా చెప్తారు అన్నది కొంచెం అంటే బాగా తెలుసుకోవాలనే ఒక ఆతృత బాగుంది నాకు. మొత్తానికి అయితే మనం చిన్న లింగపూర్ దగ్గరకు వచ్చినాము. ఎంతో వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు వచ్చేసరికి చీకటి అవుతుంది, పొద్దుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం పెద్ద లింగాపూర్ అండ్ చిన్న లింగాపూర్ మధ్యలో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాము.